హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ప్రాన్ ఫ్రై రెసిపీ అండి. సింపుల్గా ఒక మసాలా అనేది ఫ్రై చేసి గ్రైండ్ చేసుకొని ఈ ప్రాన్ ఫ్రై ఎలా చేస్తామనేది చూస్తాం రండి. ఈ ఫ్రై కోసం కొన్ని ఐటమ్ని మనము డ్రై రోస్ట్ చేయాలండి. జీరా 1 టీ స్పూను, అలానే సోంపు 1 టీ స్పూన్ అండి, ధనియాలు వచ్చి 2 టీ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, క్రాంబు వచ్చి ఒక 4 అండి, అలానే మెంతులు 1/8 టీ స్పూన్ తీసుకోండి. ఇవి అన్నిటినీ మంచిగా డ్రై రోస్ట్ అనేది చేయాలండి. చూడండి, ఈ విధంగా పొగలు అనేది రావాలి. సేమ్ టైంలో అది మాడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆరపెట్టుకొని మిక్సీ జార్కు మనం చేర్చుకుంటున్నాము. దీంతోపాటు ఒక 10 వెల్లుల్లి, అలానే 1 ఇంచు మనము అల్లం అనేది వేస్తున్నాము. దీంతోపాటు గ్రైండ్ చేయడానికి కోసం బేడిగే మిర్చి, అలానే చింతపండు కొంచెం, క్యాషు, ఇవి అన్నిటినీ హాట్ వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నామండి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుని వచ్చిన తర్వాత అండి ఈ మిర్చి, చింతపండు, అలానే జీడిపప్పు, ఇవి అన్నిటినీ ఈ మిక్చర్తో వేసి మెత్తగా మనం రుబ్బుకోవాలి. మనం నానబెట్టిన వాటర్ని వేసుకొని రుబ్బుకోవచ్చు. మిగిలిన వాటర్ని కూడా పడేయకుండా పెట్టుకోవాలండి. ప్రాన్ ఫ్రై చేస్తున్నప్పుడు మనం ఆ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అని వేసాము. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. మనం కారంకు తగ్గినట్టు ఇక్కడ 2 గ్రీన్ చిల్లీ, అలానే కరివేపాకు, ఇవి అన్నిటినీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన ఆనియన్ అనేది లైట్గా ఫ్రై అయ్యి మనకు ట్రాన్స్పరెంట్ వస్తే చాలండి. ఆ సమయం వరకు ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు ఆనియన్ అనేది రెడీ అయిన తర్వాత అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలాని ఈ ఆనియన్తో వేసుకుంటున్నాము. ఈ ఆనియన్ మసాలా 2 మనకు బాగా కుక్ కావాలండి. మనం వేసిన మసాలా అనేది ఆనియన్కి పట్టినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రాన్ గ్రేవీకి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసేసి కలిపేసి మూత పెట్టేసి ఈ గ్రేవీని మనం మంచిగా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం వేసిన నూనె అనేది సైడ్కు రావాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిగతా సామాన్ని యాడ్ చేస్తామండి. అంతే అండి, ప్రాన్ గ్రేవీకి కావాల్సిన మసాలా అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మసాలాని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కేజీ ప్రాన్ మనం తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నామండి. ఈ ప్రాన్ని కూడా ఈ మసాలాలో యాడ్ చేసి మనం వేసిన మసాలా అనేది ప్రాన్కు పట్టినట్టు కలిపేసి మనం దీన్ని కుక్ చేయబోతున్నాము. ప్రాన్ని కుక్ చేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పొయ్యిని పెట్టుకోండి. చూడండి, మంచిగా మనం కలిపేసాము. ఇప్పుడు మూత పెట్టేసి అప్పుడప్పుడు మనము ఓపెన్ చేసి మనం మసాలాని బాగా మిక్స్ చేస్తూ ఈ ప్రాన్ని కుక్ చేసుకోవాలండి. ప్రాన్ త్వరగానే మనకు ఉడుకుతుంది కాబట్టి మసాలా అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. చూడండి, ప్రాన్ నుంచి మనకు నీళ్ళు అనేది రిలీజ్ అయింది. ఈ నీళ్ళు అనేది సరిపోదు కాబట్టి మనము చింతపండు నానబెట్టుకున్న వాటర్ అనేది ఉన్నది, ఆ వాటర్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాన్ని ఉడికించుకుంటే మనకు 10 నిమిషం లోపల సూపర్గా ప్రాన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఒక 10 నిమిషం తర్వాత చూస్తే మనకు ప్రాన్ ఫ్రై సూపర్గా రెడీ అయ్యింది. చూడండి, ఈ విధంగా మనకు రెడీ అయిన ప్రాన్తో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది కొద్దిగా మిక్స్ చేసి కలిపేసి తీసుకున్నామంటే ప్రాన్ ఫ్రై సూపర్గా రెడీ అయిపోయిందండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఒక్కసారి సేమ్ కొలతలతో ఈ ప్రాన్ ఫ్రై రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. దీంట్లో మనం యాడ్ చేసిన చింతపండు అనేది కొంచెం పుల్లగా ట్యాంగినెస్తో ఈ ప్రాన్ ఫ్రై అనేది చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు మనం చేసిన ఈ ప్రాన్ ఫ్రై రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.